దానికి చిన్న విషయం కాదు. వారు మొదటగా గొప్ప రాజ్యాంగ సంస్కర్త అయిన రాజ్యాంగ నిర్మాణం చేసిన దాంట్లో ఆయన ప్రథమ పాత్ర వహించారు. రాజ్యాంగ నిర్మాతగా మొదటిగా ఆయన మా అందరం చెప్పలు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాము. రెండోది, సమాజ స్థాపన కొరకు అందరూ సమానమే, మనుషులందరూ ఒక్కటే అనే ఒక బలమైన పోరాటం చేసిన పోరాట యోధుడే. ఆయన పోరాట పద్ధతిలోనే ఈ రోజున సమాజంలో ఉండడానికి ఎన్ని అడుగులు పట్టాయి. దీన్ని బట్టి కూడా మనం చెప్పలు కూడా దేవుని చెప్తాం. మరి ఈ రోజున పాస్టర్లో చెప్పినట్టుగా చూస్తే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన మాట్లాడుకోవాల్సి వస్తే మతపరంగా ముస్లిం అయినప్పటికీ ఆయన ఈ భారతదేశానికి గొప్ప సేవలు అందించిన గొప్ప సైంటిస్ట్. ఆయన జీవన శైలి ఎంతోమంది నేర్చుకోదగింది. ఆయన రాష్ట్రపతిగా ఆయన తగ్గింపుదనము, ఆయన ప్రవర్తించిన విధానము ఎప్పటికీ శిరస్సుపడేది. ఆయన ఎప్పుడూ కూడా ఒక మతంతో మనం చూడం. ఆయన గొప్ప సైంటిస్ట్గా, గొప్ప రాజకీయవేత్తగా ఎన్నో మార్గదర్శించే మంచి వ్యక్తి చూద్దాం. అలా ఎవరిని కూడా ఒక మతంతోనో ఒక కులంతోనో చూడటం అనేది చాలా అజ్ఞానం అని నా అభిప్రాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాణంగా మనం నిర్మాతగా చూడాలి. అలాగే సమాజ స్థాపన కొరకు గొప్ప పోరాటం చేసిన వ్యక్తి. అలాగే రామస్వామి పెరియార్ గారు ఎంతోమంది గొప్ప గొప్ప పోరాటాలు. ఎందుకంటే వారి చుట్టూ ఎంతోమంది అణగార వర్గాల వాడిని పడుతున్న బాధలు, వారి వేధింపులు చూసి వారి హృదయం స్పందించి వాళ్ళ జీవితంలో మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వేదిక మీదకి వచ్చారు, పోరాటాలు చేశారు, అవమానం పడ్డారు, ఎన్నో బాధపడ్డారు. ఇలా చేసిన వారిలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ పురుషుడైన. ఒక మాట చెప్పాలంటే యుగ పురుషుడే. యుగానికి ఒకటి పుడతానంటే ఆయన ఒకటే అనుకోవాలి. ఇంకో మాట చెప్పాల్సి వస్తే ఆయన కుటుంబాన్ని త్యాగం చేశారు. ఆయన చరిత్ర నేను చాలా వరకు చదివాను, బుద్ధిగా కాకపోయినప్పటికీ. ఈ సమాజ స్థాపన కొరకు వెనుకబడిన వారిని ఎలాగైనా ముందుకు తీసుకురావడం ఒక పోరాటంలో భార్యను బిడ్డలను కూడా సరిగ్గా పట్టించుకోలేదు. సరైన ఆర్థిక వనరులు లేక, అలాగే ఆహార పరిస్థితులు బాగోక బిడ్డలు చనిపోయినట్టుగా చరిత్ర ఉంది. అంటే ఈ దేశం కోసం, ఈ దేశంలో అణగారిన వారిని ముందుకు తీసుకురావాలని, సమాజ స్థాపన చేయాలని లక్ష్యంతో ఆయన కుటుంబాన్ని కూడా సమర్పించేశారు. మరి కుటుంబంలో బిడ్డలు ఆకలితో చనిపోయిన చావులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అలాగే మందులు లేక చనిపోయిన చావులు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో. వాళ్ళు పుట్టిన పెట్టలే. ఆయన వార్త తెలిసినప్పటికీ కూడా ఇంటికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే నా దేశంలో ఈ వివక్ష పోవాలి, నా దేశము అందరిలాగా ఒక మనసు కలిగి ఉండాలని మంచి ఆలోచనతో ఆయన పోరాటం చేశారు. ఇది చాలా గొప్ప విషయము. ఇంకా చివరిగా మనం చెప్పుకోవాల్సి వస్తే మరి అంబేద్కర్ గారి గురించి ఇలాంటి మనము జయంతి చేసుకుని ఆయన పూలమాల వేసి సత్కరించడం సరిపోదు. కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరాలి, ఆయన ఆలోచనలో వర్ధిల్లాలి. కాబట్టి ఆయన ఆలోచన వర్ధిల్లాలని, ఆశయాలు నెరవేరాలని మనలో ఉండాలి. మరి చివరిగా ఒక మాట ఏంటంటే, ఏ దేశమైనా మన దేశమైనా కుల భేదము, మత భేదము, వర్ణ భేదము లేకుండా ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటుందో అప్పుడే ఆ దేశము, ఆ ప్రాంతము గొప్ప అభివృద్ధిలోకి వస్తుంది. అది నిజమైన స్వతంత్రం కూడా. ఎప్పుడు ఈ దేశం అభివృద్ధి పదంలోకి దూసుకుపోద్దంటే దేశంలో మత భేదం ఉండకూడదు, కుల భేదం ఉండకూడదు, వర్ణ భేదం ఉండకూడదు, ఆర్థిక భేదం ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే దానికి సరైనటువంటి ఆలోచన ఏదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే దాని సరైనది. రాజ్యాంగంలో ఆయన నిర్మించిన పాత్ర ఎంత గొప్పదంటే, మనతో పాటు స్వాతంత్రం వచ్చింది పాకిస్తాన్కి. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రజాస్వామ్యం లేరు. ఎందుకంటే అక్కడ మతం పరిపాలన చేస్తుంది కానీ ఇప్పటికీ అభివృద్ధి లేకుండా, ఎప్పుడు కొట్టుకొని చేస్తూ, యుద్ధాలతో ఉంటూ, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం బతకదు అక్కడ. మన చరిత్ర తీసుకుంటే 77 ఏళ్ళ చరిత్రలో
దాదాపు 20 ఏళ్ళు మాత్రం ప్రజాస్వామ్యం ఉంది. అంతా కూడా సైనిక పరిపాలన, మత పరిపాలన జరిగింది. కానీ మన దేశంలో ఇప్పటికీ ఆ రోజు ప్రారంభించిన మొదలు ఈ రోజు వరకు కూడా ఈ 77లో కూడా స్వాతంత్రం జరిగి 78లో ఇప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యం చెక్కు చెదరకుండా ఉందంటే అంత చక్కగా రచించిన ఆ రాజ్యాంగము, అంత చక్కగా రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ దూరదృష్టితో అన్ని వర్గాల వారిని, కాబట్టి ఆయన అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఏకంగా చూసే తప్ప విడివిడిగా ఆయన చూడలేదు. కాబట్టి ఆయన ఆలోచన విధానం గొప్పది. కాబట్టి మనం ఆయన్ని గణపరచాలి అని పొగడాలి. కాబట్టి చివరిగా ఏంటంటే ఆయన ఆశయాలు వర్ధిల్లాలి. ఒక మాట చెప్తాను, అంబేద్కర్ ఆలోచనలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి, నెరవేరాలి, అంబేద్కర్ ఆలోచనలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి. నెరవేరాలి. జై భీమ్. జై భీమ్.